హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షైనీ జాబ్స్ పోర్టల్. ఇక్కడ నేను జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. ఎస్ఎస్సి వేకెన్సీ ఇచ్చేసారండి. ఎస్ఎస్సి సీజీఎల్ రిక్రూట్మెంట్ 2021కి ఇచ్చేసారు. దాన్ని నేను బ్రీఫ్గా సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్లుగా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ ఆన్లైన్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి సీజీఎల్ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ వేరియస్ వేకెన్సీస్. ఇక్కడ ఓన్లీ ఎస్ఎస్సి అనేది డిగ్రీ బేసిస్ మీద ఇచ్చారండి. మీకు వీలైతే అప్లై చేసుకోండి. పోస్ట్ డేట్ వచ్చేసి 29/12/2020 డిసెంబర్ 29th ఇచ్చారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి హ్యాస్ పబ్లిష్డ్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ వాళ్ళకండి. గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫీజు డీటెయిల్స్ ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫీ జనరల్ వాళ్ళకి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి నిల్ అనమాట, ఏమీ ఉండదు. పేమెంట్ మోడ్ త్రూ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎస్బీఐ చలానా, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 100 రూపీస్ అండి. పోస్టులు మాత్రం భారీగా ఇచ్చారండి. జాబు వచ్చిందంటే మాత్రం మంచి శాలరీస్ ఉంటాయి, కానీ జాబ్ కొట్టాలండి. ది ఎగ్జామ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగు బేసిస్ మాత్రం ఉండదు. కానీ ట్రై చేయండి ఒక్కసారన్నా. అప్లై చేస్తే మనకి ఏంటంటే దాని మీద ఒక గ్రిప్ అనేది, ఒక అవగాహన అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 29th నుంచి, డిసెంబర్ 29th నుంచి, లాస్ట్ డేటు 31st జనవరి 31st. టైం కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఆన్లైన్లో పే చేయాలి 2/2/21 ఫిబ్రవరి 2 వరకు ఇచ్చారనమాట. లాస్ట్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా ఫిబ్రవరి 4 వరకు ఇచ్చారు. ఫర్ పేమెంట్ త్రూ చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 6th. డేట్స్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ 29/5 to 7/6 మంత్ 7th వరకు ఉంటుంది. 5th month 29 నుంచి 6th month 7/1 టైర్ 1 ఎగ్జామ్ మాత్రమే. ఇందులో ఎస్ఎస్సి అంటే 2 లెవెల్స్ ఉంటాయండి. టైర్ 1 ఒకటి, టైర్ 2 ఒకటి. టైర్ 1 పాస్ అయితే నెక్స్ట్ టైర్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సెంట్రల్ లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎనీ జాబ్ మొత్తం డిగ్రీ మీదనే ఉంటుందండి. డిగ్రీ పాస్ అయితే చాలు. మీకు కొంచెం గ్రిప్ ఉండి, మీరు అవగాహన ఉంటే, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని గ్రిప్ ఉందనుకుంటే అప్లై చేసుకోవచ్చు. కానీ పోస్టులు మాత్రం భారీగా ఇచ్చారండి. అదిరిపోయే శాలరీ ఉంటుంది. చూసుకోండి, ముందు చెప్తాను శాలరీ ఏంటి, మొత్తం డీటెయిల్స్, మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. మీరు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా ఇలానే ఉంటుంది అనమాట. ఇలానే చూడగలుగురు. నేను అది మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ గ్రూప్ బి కిందకు వస్తాయి వేకెన్సీ డీటెయిల్స్. గ్రూప్ బిలో ఏమేమి పోస్టులు ఉంటాయో చూద్దాం. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐబీ, అసిస్టెంట్ ఇన్స్పెక్టరు. ఇక్కడ చూడండి అసిస్టెంట్ పోస్టు. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్ట్ అండి. ఇక్కడ చూడండి 20 to 30 years వరకు ఎస్ఐ. సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ. ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అసిస్టెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ నాట్ ఎక్సీడింగ్ 30 years, బిలో 30 years ఉండాలండి. ఎక్సీడింగ్ అంటే ఎక్కువ ఉండకూడదు. అసిస్టెంట్ సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టరు, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసరు. చూడండి చాలా పోస్టులు ఇచ్చారండి, కానీ ఏజ్ లిమిట్ మాత్రం బిలో 30. అప్పుడే చదువైపోయి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి పట్టు ఉంటుందండి, గ్రిప్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. వాళ్ళు రాసుకుంటే బాగా చాలా ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. దీని మీద డిగ్రీ బేసిస్ మీదనే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఇక్కడ అప్ టు 32 years వరకు ఇచ్చారు.
నాట్ ఎక్సీడింగ్ 30 years. ఇక్కడ ఎనీ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఎట్ 12th స్టాండర్డ్. 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. 60% మార్క్స్ ఉంటే చాలు 12th ఇంటర్ గురించి. ఇక్కడ ఇంటర్ బేసిస్ మీద ఎనీ డిగ్రీ విత్ డిగ్రీ బేసిస్ మీదేనండి, మొత్తం డిగ్రీ బేసిస్ మీదనే. నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు చూడండి, కేటగిరీ వైజ్గా ఉంటాయి అన్నమాట పోస్టులు వచ్చేసి. గ్రూప్ సి ఆడిటరు, అకౌంటెంటు, అకౌంట్స్, ఇవన్నీ అకౌంట్స్ సంబంధించి. సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంటు, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టరు 18 to 27 years సబ్ ఇన్స్పెక్టర్. ఇక్కడ కూడా ఉంది చూడండి, పోలీస్ రిలేటెడ్ జాబ్, ఇది కూడా డిగ్రీ మీదనే. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇస్తారండి ఎట్లా అప్లై ఆన్లైన్ చేయొచ్చు, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, నోటిఫికేషన్ ఏంది, అఫిషియల్ వెబ్సైట్ ఏంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు చూసుకోండి ఆన్లైన్లోకి వెళ్ళి ఇంకోసారి. ఇక్కడే నేను మొత్తం బ్రీఫ్గా మీకు అన్నీ ఇచ్చేస్తున్నాను. ఎస్ఎస్సి సిజిఎల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడికి వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, ఏం చదవాలి, ఏంటి. ఇక్కడ చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ ఎలిజిబిలిటీ, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, ఎన్ని అదర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారండి. ఏం అంత పెద్ద ఇది కాదు. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి ఆడిటర్, అకౌంటెంట్ పైన మనం చూసాం కదండి, కేటగిరీ ఆఫ్ పోస్టులు, ఏజ్ లిమిట్, అసిస్టెంట్ ఇన్స్పెక్టరు, ఇవన్నీ. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి ఎంత 5 years, ఓబీసీలకి 3 years అనమాట, పీహెచ్ వాళ్ళకి 10 years, పీహెచ్ ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 years, పీహెచ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. ఫర్ గ్రూప్ బి సి పోస్టులు గ్రూప్ బి గ్రూప్ సి లాగా డివైడ్ చేస్తున్నాయి కదండి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే 3 years, ఇక్కడ ఏమో 6 years, 8 years ఇలాగంతా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫర్ గ్రూప్ సి పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళకేమో అప్ టు 40 years వరకు ఉంటుందండి. ఇక్కడేమో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకేమో ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకేమో అప్ టు 43 years వరకు ఉంటుందండి. 43 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెస్ దాన్ 3 years వాళ్ళు కంపల్సరీ 3 years జాబ్ చేసి ఉండాలన్నమాట అందులో. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి, అసిస్టెంట్ అకౌంట్స్కి దీనికి ఏమి ఉండాలి అన్నీ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం అనమాట. 60% మార్క్స్ ఉండాలి 12th స్టాండర్డ్లో, బ్యాచిలర్స్ డిగ్రీ అన్నిటికీ. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఏంటి మన బాడీ స్ట్రెంగ్త్ ఏంటి అన్నీ ఫిజికల్గా, హైట్, చెస్ట్ విత్ మినిమం ఎక్స్పాన్సెస్ ఆఫ్ 5 centimeters ఎంత ఏంటి. మేల్ క్యాండిడేట్స్ కండి. నెక్స్ట్ వాకింగ్ 1600 meters ఇన్ 15 minutesలో, అలా సైక్లింగ్ 8 kilometers ఇన్ 30 minutesలో ఫినిష్ చేయాలన్నమాట. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు. హైట్ వచ్చేసి 152, వెయిట్ వచ్చేసి 48 kgs. ఇలాగా వాకింగ్ స్పీడ్ వచ్చేసి 1 kilometer ఇన్ 20 minutesలో 1 kilometer నడవాలి. సైక్లింగ్ వచ్చేసి 3 kilometersలో 25 minutes నడవాలి. సైక్లింగ్ చేయాలన్నమాట 25 minutesలో. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ చూడండి. హైట్ వచ్చేసి మెన్ వచ్చేసి 165, హైట్ బాగా హైట్ ఉండాలండి. ఫర్ ఉమెన్ వచ్చేసి 150 centimeters ఉండాలి. హైట్ రిలాక్సేషన్, చెస్ట్, విజన్, ఐ సైట్ కూడా ఇంపార్టెంట్ అండి, ఐ సైట్ కూడా చూస్తారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇప్పుడు చూడండి, మెన్ వచ్చేసి 170 centimeters ఉండాలి హైట్. ఇక్కడేమో 165 ఇచ్చారు, ఇక్కడేమో 170 ఇచ్చారు. చెస్ట్ ఉమెన్కి ఏమో 150 ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి, టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. తర్వాత టైర్ 1లో ఎలిజిబిలిటీ అయితే టైర్ 2కి వస్తుంది. ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు. టైర్ 1కి ఏమో 200 మార్క్స్ ఉంటుంది, టైర్ 2కి ఏమో 400 మార్క్స్ ఉంటాయి. ఇక్కడేమో ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. టైర్ 1కి ఏమో 0.25 మార్క్స్ ఉంటాయి, తీసేస్తారనమాట 0.25. అదే టైర్ 2కి ఏమో పేపర్ 2కి ఏమో 0.50 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ 0.5లో తీసేస్తారనమాట. అంటే 2 బిట్స్ కలిపి 1 మార్క్ అనుకుంటా. ఇక్కడేమో 0.25 అంటే 4 బిట్స్ కలిపి 1 మార్క్. ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి, కంప్యూటర్ బేసిస్ టెస్ట్ కూడా ఉంటుంది, సిపిటి టెస్ట్ కొన్ని పోస్టులకు ఉంటాయి అన్నమాట. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ డిఫరెంట్ పోస్ట్కి ఇది ఫిజికల్ స్టాండర్డ్ ఇక్కడ చూసుకోండి. హైట్ వెయిట్ ఇక్కడ వేరే వేరే పోస్ట్కి ఇచ్చారనమాట. మేల్ క్యాండిడేట్స్కి ఎంత, ఫీమేల్కి ఎంత, అన్నీ ఒక్కొక్క పోస్ట్కి వాళ్ళ హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, విజన్ ఎంత ఉండాలి, అన్నీ క్లియర్గా ఇచ్చారండి వెబ్సైట్లోకి వెళ్తే. టైర్ 1 రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ బిట్సే ఉంటాయి. టైర్ 2 రిటన్ ఆబ్జెక్టివ్ ఏ ఉంటుంది. టైర్ 3 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది లాస్ట్ అనమాట. కొన్ని పోస్టులకే కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, అన్నిటికీ ఉండదు అనమాట. స్కిల్ టెస్ట్ అయితే కంపల్సరీ చెప్పాను కదండి పైన, హైట్ వెయిట్ విజన్ అన్నీ. ఇక్కడేమో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ అనమాట. మొత్తం సెలెక్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ చూడండి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ 200 మార్క్స్, క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి నేను నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను, ఇవన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఎందుకండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్కి ఉంటుంది అనమాట. జనరల్ అవేర్నెస్ వచ్చి 50 మార్క్స్కి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చి 50 మార్క్స్కి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చి 50 మార్క్స్కి. ఇవన్నీ ఉండాలండి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉండాలి, ఇంగ్లీష్ గ్రామర్ మీద పట్టు ఉండాలి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద, మ్యాథ్స్ మీద గ్రిప్ ఉండాలి, జనరల్ అవేర్నెస్ మీద ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే అన్నిట్లో గ్రిప్ ఉండాలండి. మనం ఈ స్టేట్ లెవెల్లో చదువుకుంటామంటే కుదరదండి. సెంట్రల్ లెవెల్లో మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ మీద, వొకాబులరీ మొత్తం, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం, ఇంటెలిజెంట్, రీజనింగ్ ఈజీగా వచ్చేస్తుందండి, చేసేయచ్చు, అంత పెద్ద కష్టమేం కాదు. కొంచెం ప్రతి ఎగ్జామ్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇవే వస్తాయండి, మ్యాక్సిమం అన్నీ ఇవే ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్రా ఏంటంటే కంప్యూటర్ టెస్ట్ అని, స్కిల్ టెస్ట్ అని, ఈ ఎస్ఐ పోస్టులు ఇలాగా ఇన్స్పెక్టర్ పోస్టులకు అయితే స్కిల్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అన్నిటికీ ఒకేలా చదువుకుంటూ వెళ్తే మనం జాబ్ ఈజీగా కొట్టేయచ్చండి. ఇక్కడ చూడండి టైర్ 2కి ఏంటి, ఆ పైన ఇచ్చినవన్నీ టైర్ 1 అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ టైర్ 2కి, అంటే ఎగ్జామ్ లెవెల్ 2కి. జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అన్నిట్లో ఉంటుందండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది. ఇక 200 మార్క్స్కి ఉంటుంది. ఇదేమో స్టాటిస్టిక్స్ 200, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చి 200, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 200. 2 అవర్స్ టైం వచ్చి 2 అవర్స్ 10 to 12 ఉంటుంది. 2 hours and 40 minutes 10 to 12:40 వరకు ఉంటుంది. డ్యూరేషన్ టైమింగ్స్ ఫర్ విహెచ్ అండ్ సెరిబ్రల్ ఫిజికల్ క్యాండిడేట్స్ అండి, వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఇస్తారనమాట. ఇక్కడేమో 2 hours, ఇక్కడ కూడా 2 hours 2 PM 2 PM to 4 PM వరకు ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏమో 2 hours 10 to 12 ఉంటుంది. 1 week వరకు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయండి. పైన చెప్పాను కదా పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయని, ఇవి పేపర్ల వైజ్గా పెడతానే ఉంటారు. ఇక్కడ చూడండి పేపర్ 1 పేపర్ 2 ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ది కేటగిరీస్ ఆఫ్ పోస్ట్.
పేపర్ 3 ఈజ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అండ్ కంపైలర్. ఇక్కడ చెప్పాను కదండి, కొన్ని ఎగ్జామ్స్కే కంప్యూటర్ బేసిస్ టెస్ట్లు, కొన్నిటికే స్కిల్ టెస్ట్లు ఉంటాయి అన్నాను కదా. ఇక్కడ పేపర్ 3 వాళ్ళకి ఈ కంప్యూటర్ బేసిస్ ఉంటుంది అనమాట. సిలబస్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారండి. చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి ఒకే సిలబస్ ఉంటుందండి. అన్నిట్లో మనం ఎప్పుడు కంటిన్యూస్గా చూసుకుంటూ ఉంటుంటే ఏదో ఒక రోజు కొట్టేయచ్చండి జాబు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, థియరీ, ప్రాబిలిటీ థియరీ, మూమెంట్స్, అన్ని మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అన్నీ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, ఇదంతా సిలబస్ అండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 80 మార్క్స్కి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళకి. ఇంతేనండి. ఇది మాత్రం అంత నోటిఫికేషన్ మొత్తం చూపించానండి. ఇంకోటి నేను దీనికి సంబంధించిన పోస్టులు ఎలాగా ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి అది ఇంకొక పీడిఎఫ్లో చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంకో పీడిఎఫ్ ఓపెన్ చేశాను నేను. నోటిఫికేషన్ అండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది నోటిఫికేషన్ అనేది. ఇక్కడ చూడండి, నాట్ ఎక్సీడింగ్ 30 years అన్నారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్కి ఏమో ఇలాగ అంతా 30 years అండి. అన్ని ఎలిజిబిలిటీ ఏమో డిగ్రీ బేసిస్ మీద. ఈ గ్రూప్ బి పోస్టుల కిందకు వస్తుంది. గెస్టెడ్ ఆఫీసర్స్ అండి, గెస్టెడ్ పోస్టులు ఇవన్నీ. చాలా చాలా ఇక్కడ చూడండి, శాలరీస్ చూడండి, 47,600 రూపీస్ అండి. ఇక్కడ 1 lakh అబౌవ్నే ఉంటుంది. అక్కడి నుంచి 47 నుంచి 1 lakh వరకు శాలరీ అండి. మంచి మంచి పోస్టులు అండి. మిస్ అవ్వద్దు, అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మీకు ఒక అవగాహన వచ్చేది. అది వస్తుందో రాదో అది తర్వాత సంగతి అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 20 to 30 years ఏజ్ లిమిట్. ఇది కూడా గ్రూప్ బి పోస్ట్ అండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పైన మనం మాట్లాడుకున్నాం కదా, అన్ని డిగ్రీ మీదే ఉంటుందండి. ఇక్కడ ఇది గ్రూప్ బినే, మొత్తం ఈ గ్రూప్ బి పోస్టులే. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే సంబంధించి, మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫీస్ క్యాడర్ మొత్తం పెద్ద గెస్టెడ్ లెవెల్లో ఉంటాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ శాలరీ వచ్చేసి ఏమో 44,000 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. మంచి మంచి పోస్టులు పడ్డాయండి, మిస్ చేసుకోవద్దు. జస్ట్ అటెంప్ట్ చేయండి, మీకు అవగాహన అనేది వచ్చింది. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అనేది మీకు ఏంటంటే దాని మీద పట్టు అనేది వస్తుంది అనమాట. నాకు రాదు, నేను చేయలేను అనుకుంటే ఏమీ చేయలేమండి, అట్లనే కూర్చుంటాము. మనం ట్రై చేస్తేనే కదా. 100 రూపీసే ఉంటుంది. ఉమెన్స్కి అయితే అసలు ఫీజు కూడా లేదు. కొంతమందికి 100 రూపీస్ పెద్ద అమౌంట్ ఏం కాదు. ట్రై చేయండి. సెంట్రల్ లెవెల్లో లక్ వస్తే అసలు దానికన్నా ఇంకొకటి ఉండదన్నమాట. ఇది గ్రూప్ సి. ఇక్కడి నుంచి చూడండి, గ్రూప్ సి అనమాట. గ్రూప్ సి, ఇది గ్రూప్ బి. గ్రూప్ సి చూడండి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోస్టులు, అన్ని పోస్టులన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఇందులో ఒక్క పోస్టుని సపరేట్గా ఇవ్వరు. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి వాళ్ళు అయితే ఒక్క పోస్టు ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్ అని, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అని సపరేట్గా ఉండదన్నమాట. గెస్టెడ్ పోస్టులు, నాన్ గెస్టెడ్ పోస్టులు అన్నీ ఉంటాయి, మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అన్ని పోస్టులకు కలిపి మనం పెట్టుకునే ఏ జాబ్కి మనం ప్రయారిటీ ఇస్తాం దాన్ని బట్టి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. మనకు వచ్చే మార్క్స్ని బట్టి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు పెట్టారండి. నాట్ ఎక్సీడింగ్ 30 years అంటే అప్పుడే చదువు అయిపోయి వచ్చిన వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ కానీ, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద కానీ, రీజనింగ్ మీద కానీ. ఇప్పుడు స్కూల్లో కాలేజీలు అన్నీ ముందే చెప్పేస్తున్నారు. రీజనింగ్స్ అన్నీ ఎలాగ ఉంటాయి ముందు బిట్స్ అనేవి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. గ్రూప్ సి, గ్రూప్ బి ఇక్కడ కూడా 30 years, 20 years నుంచే జాబు అప్లై చేసుకోవచ్చు అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ మంచి పోస్టు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం టీవీలో చూస్తుంటాం. సిబిఐ ఆఫీసర్, సిబిఐ
అసలు మనకి తలుచుకుంటుంటేనే సిబిఐ ఆఫీసర్ అనగానే మనకు ఎంతో గొప్పగా అనిపించింది. అలాంటి పోస్టులు అండి ఇవన్నీ. 20-30 ఇయర్స్ వరకు. పెద్ద ఏజ్ లిమిట్ ఏమి ఇవ్వలేదు కానీ 20 ఇయర్స్ నుంచే చదువుకునే వయసు నుంచే మనం జాబ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్పెక్టర్ పోస్టులు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, గ్రూప్ బి ఇది కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. కానీ డిగ్రీ లెవెల్ మీదనేనండి, అన్ని డిగ్రీ బేసిస్ మీదనే. డిగ్రీ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 20 నుంచి 30 వరకు ఉంటుంది కదా అని డిగ్రీ అవ్వకుండా అట్లా ఏమి ఉండదండి. ఇంటర్ మీద అట్లా ఏమీ ఉండదు. చూసారు కదా మొత్తం డీటెయిల్స్. ఎస్ఎస్సి జాబ్లో ఏమి ఉంది, సీజీఎల్ ఎస్ఎస్సి వాళ్ళు ఏవి పోర్టల్ ఇచ్చారు మొత్తం బ్రీఫ్గా చూపిస్తున్నాను. మొత్తం మీరు ఎక్కడెక్కడో వెతుక్కోని అవసరం లేదు. వీటికి రిలేటెడ్గా నేను తెలుగులో చేస్తున్నానండి. జనరల్ నాలెడ్జ్ బిట్స్, కరెంట్ అఫైర్స్ బిట్స్, మళ్ళీ జనరల్ అవేర్నెస్ గురించి పేపర్ అనాలిసిస్ మొత్తం నేను వీడియోస్ రూపంలో ఇస్తుంటానండి. కానీ ఈ ఎగ్జామ్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. చూసుకోండి కొంచెం. ఇక్కడ 18-27 ఇయర్స్ ఆడిటరు, ఇది గ్రూప్ సి అనమాట. శాలరీ చూసారా 29,000 నుంచి 92,000 వరకు ఉంటుంది. మంచి మంచి పోస్టులు అండి. ఇక్కడ 25,000 నుంచి 81,100 వరకు ఉంటుంది. సిబిఐసి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, వాటిలో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పైన మనం చూసాం కదా, అక్కడ కూడా సబ్ ఇన్స్పెక్టరే అనమాట. కానీ వాటిలో గ్రూప్ సి, గ్రూప్ బి లెవెల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి లో విజన్, ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాయనండి వాటి గురించి. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా నేను జస్ట్ చూపిస్తాను, ఇలాగా చూసేసేయండి. వేకెన్సీస్, రిజర్వేషన్స్ ఏంటి, ఎక్కడ వరకు. సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఆల్రెడీ పైన చదువుకున్నాం కదా, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్. ఫర్ ది పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఈజ్ 18-27 వరకు ఏ పోస్టు. ఇక్కడ చూడండి కొంతమందికి సంవత్సరాలు, కొంతమందికి ఐడియా ఉండదన్నమాట. ఏ సంవత్సరంలో పుట్టాము ఏంటి అని క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి 2194 నుంచి 2001 మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 20-27 ఇయర్స్ వరకు ఉన్న ఇలా ఇక్కడ ఇయర్ మొత్తం క్లియర్గా వచ్చారు. కేటగిరీ వాళ్ళకి ఏ కేటగిరీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వారికి 10 ఇయర్స్, ఇలాగా అన్నీ ఇచ్చారండి. అన్ని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. మీరు పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూడాలో కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఎస్ఎస్సి వాళ్ళకి ఎలాగ లాగిన్ అవ్వాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరు మీద మీ ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చి దాన్ని లాగిన్ చేసుకొని అప్పుడు మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట, అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా ప్రాసెస్ ఉంటుందని తీసేమాకండి. కానీ ఇంత పెద్ద మంచి ఆపర్చునిటీస్ రావండి, ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చూసారా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50 మార్క్స్కి. టైం అలౌడ్ 1 hour 20 minutes ఫర్ ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్క్రైబ్ యాజ్ పర్ పారా 7.1 మనం పైన చూసాం కదా అవి. జనరల్ అవేర్నెస్ బిట్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, ఇవే టాపిక్స్ ఉంటాయండి ఎందులోనైనా సరే. పేపర్ 1 క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ 100 మార్క్స్కి, పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200, పేపర్ 3 స్టాటిస్టిక్స్ వీళ్ళకి ఎక్స్ట్రా పేపర్ ఉంటుందండి. పేపర్ 4 వాళ్ళకి జనరల్ స్టడీస్. ఇది పార్ట్ 1 పార్ట్ 2 వాళ్ళకి. చూడండి సరిగ్గా క్లియర్గా మొత్తం ఇంకోసారి బ్రీఫ్గా చూసుకోండి మీరు. నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఎంత కట్ చేద్దాం అనుకున్నా కూడా. ఓకే, మీకు ఎందులోకి వెళ్ళాలి ఏంటి, మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్. ఇక్కడ మీరు యూజర్ నేము రిజిస్ట్రేషన్ అయ్యి లేకపోతే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి, ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయ్యి ఉండి ఇదివరకే మీరు ఈ ఎగ్జామ్స్కి అప్లై చేస్తుంటే ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చండి. అయిపోతే మీకు వెబ్సైట్ డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట ఎలాగ ఏంటి అనేది. ఇక్కడ చూడండి, వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. ఇదిగోండి, ఇలాగ మీరు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగ వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం, ఆధార్ నెంబరు డీటెయిల్స్ మొత్తం ఇలాగ ఇవ్వాలన్నమాట. వెరిఫై ఆధార్ నెంబరు, టైప్ ఆఫ్ ఐడి ఇవన్నీ ఇస్తే మీకు లాగిన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ మీరు రిజిస్టర్ చేసుకొని వెంటనే లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గనక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇంకోటి, నేను అన్ని కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అన్నీ డీటెయిల్గా ఇస్తానండి. టాపిక్ వైజ్గా మొత్తం హిస్టరీకి సంబంధించి, బయాలజీకి సంబంధించి మొత్తం అన్నిటికీ, జనరల్ నాలెడ్జ్ బిట్స్కి సంబంధించి అన్ని టాపిక్ వైజ్గా దేనికి అది. ఇప్పుడు గాంధీజీ ఉన్నారు, గాంధీజీకి సంబంధించి ఒక టాపిక్ వైజ్గా ఇస్తారు, నెహ్రూకి సంబంధించి ఒక టాపిక్ వైజ్గా. అలాగే టాపిక్ వైజ్గా నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అలాగే టాపిక్ వైజ్గా ఇద్దాము అని అనుకుంటున్నాను. మీ ముందు వీడియోస్ మీకు కనుక రావాలి, నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.